సాఫ్ట్వేర్ కోర్సెస్కి సంబంధించిన సిరీస్లో ఇది మన వీడియో అనేది 10th వీడియో అనమాట. సో అవుట్ ఆఫ్ 17 వీడియోస్ ఇప్పటిదాకా మనమైతే 9 వీడియోస్ అయితే ప్రీవియస్గా అయితే అప్లోడ్ అయితే చేసాము. అండ్ ఈ వీడియో వచ్చేసరికి 10th వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ పైన అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే దొరుకుతాయి అన్నమాట. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి నేర్చుకునే దానికి స్కోప్ ఉంటుంది, కోర్స్ డీటెయిల్స్ లైక్ డ్యూరేషన్ ఏంటి, ఫీజు ఏంటి, దాని ద్వారా మనకి ప్యాకేజెస్ అనేటివి ఎంత వస్తుంది, దాని యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఇప్పుడైతే తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం మీ అందరికి కూడా ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నెక్స్ట్ వేవ్ కంపెనీ మనందరికి కూడా ఫ్రీగా ఒక డెమో సెషన్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉంది. సో మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సో మీరందరూ కూడా కింద ఉన్న లింక్ జస్ట్ క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అయిపోండి. ఓకే, సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో మనము నేర్చుకునే దానికి ఛాన్సెస్ అనేది ఇంటెలిజెంట్ ఏజెంట్స్, బిల్డింగ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్, దాన్ని మనం BIA అనేసి కూడా పిలుస్తూ ఉంటాము, అండ్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, అండ్ మిషన్ లెర్నింగ్, డేటా మైనింగ్ అనే టైమ్స్ లైక్ టోటల్గా ఈ థింగ్స్ అన్ని కూడా మనమైతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో అయితే డిస్కస్ అయితే చేసుకుంటాం అనమాట. లైక్ అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదు అంటే డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరు దీనికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్కి సంబంధించిన డ్యూరేషన్ ఏంటి అండ్ దాని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇది ఆల్మోస్ట్ మనకు 6 months నుంచి 1 year వరకు అయితే కోర్స్ అయితే ఉంటుంది. సో మీరు 6 to 1 year లోపు ఈ కోర్స్ని అయితే ఫినిష్ అయితే చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీకు డైరెక్ట్గా ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ ద్వారా మీరు డైరెక్ట్గా సో కంపెనీస్కి అయితే జాబ్ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో అండ్ దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు మినిమం ప్రైస్ వచ్చేసరికి 20,000 అయితే ఉంటుంది, మ్యాక్సిమం 2 lakhs వరకు అయితే సో ఈ యొక్క కోర్స్ మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. లైక్ 20,000కి అయితే ఒక రేంజ్లో మీకు అయితే కోర్సింగ్ చెప్తూ ఉంటారు, అండ్ 2 lakhs పెట్టారంటే మీకు ఎవ్రీథింగ్ వాళ్ళే మీకైతే టేక్ కేర్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో యాజ్ అ ఫ్రెషర్గానే మీ అందరికి కూడా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 6 lakh per annum అయితే సో మంచి బిగ్ కార్పొరేట్ కంపెనీస్లో లైక్ బిగ్ MNC కంపెనీస్లో అయితే సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో అవి కూడా గూగుల్ అండ్ అసెంచర్, అమెజాన్, eBay, సో ఇటువంటి కంపెనీస్లో మీరు డైరెక్ట్గా హైర్ అయితే అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. సో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రెజెంట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా సో మొత్తం మార్కెట్ అంతా కూడా విస్తరిస్తూ ఉంది. బికాజ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. లైక్ ఏ ఒక్క ఇమేజ్ని జనరేట్ చేయాలన్నా కూడా సో ఈ యొక్క ఏఐని యూస్ చేసుకొని జనరేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోస్ అనేటివి కూడా ఏఐని యూస్ చేసుకునే వీడియోస్ అనేటివి కూడా చేస్తూ ఉన్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది, అండ్ అదేవిధంగా మనకేంటంటే టైం అనేది కూడా సేవ్ అవుతుంది. సో టోటల్గా మనం ఏంటంటే ఇక్కడ సో కొన్ని గ్రీనరీ ప్లేసెస్ అనేటివి కూడా మనమైతే విజిట్ చేసేదానికి కూడా పోకుండా లైక్ ఎవరైతే మూవీస్, సినిమాటోగ్రఫీ ఇలా చేసే వాళ్ళకి సో ఈ యొక్క ఏఐ అనేది చాలా హెల్ప్ అయితే అవుతుంది ప్రెజెంట్ టర్మ్స్లో అయితే. లైక్ వాళ్ళందరికీ కూడా డీటెయిల్గా మనకు ఏఐలోనే జనరేట్ చేయొచ్చు యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఏఐ అనేది మనకు ఈజీగా మనం నేర్చుకోగలుగుతామా అంటే 100% ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క డ్యూరేషన్లో 4 to 1 year లైక్ 6 months to 1 yearలో సో మీరైతే ఈ యొక్క ఏఐ కోర్స్ అనేది ఫుల్ ప్లెడ్జ్గా అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా సో ఏఐ కోర్సుతోనే సో మీరు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లైక్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు ఇన్డెప్త్గా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మీకు నాలెడ్జ్ పెంచడం కోసం సాఫ్ట్వేర్ పైన. సో ఒకసారి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే ఆ లింక్ని క్లిక్ చేసి మీరందరూ కూడా రిజిస్టర్ అవ్వండి డెమో సెషన్కి. సో దెన్ మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో అనేది మనకు 11th వీడియో కిందకి వస్తుంది. సో ఇప్పటిదాకా లాస్ట్ మనము 9 వీడియోస్ అయితే చేసాం. ఆ 9 వీడియోస్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ కనుక మీరు చూడాలి అనుకుంటే సో ఒకసారి అయితే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.